నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారందరికీ నమస్కారం. మీ అందరికీ సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) ఈపీఎఫ్ యొక్క 237వ సమావేశం అయితే ఫిబ్రవరి 28వ తేదీన నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఆహ్, కార్మిక మంత్రిత్వ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఆధ్వర్యంలో ఈ 237వ సీబీటీ మీటింగ్ అయితే నిర్వహించడం జరిగింది. ఈ మీటింగ్‌కి సంబంధించి దాదాపు 70 లక్షల మంది పెన్షనర్లు, 1,00,00,000 మందికి పైగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా తమ పట్ల ఎలాంటి సానుకూలమైనటువంటి కీలక నిర్ణయాలు వస్తాయని చెప్పి ఎదురు చూశారు. కానీ వారందరికీ నిరాశ ఎదురైందని చెప్పొచ్చు. అసలు కేంద్ర ప్రభుత్వం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కూడా మరి ఈ పెన్షన్‌లకు సంబంధించి గానీ, ఈపీఎఫ్, పీఎఫ్ ఉద్యోగులకు సంబంధించి కానీ ఎలాంటి ప్రకటనలు చేయకపోవడం, ఈ సీబీటీ మీటింగ్‌లో సంబంధించి కూడా ఎలాంటి కీలక సానుకూల ప్రకటనలు చేయకపోవడం పట్లయితే పెన్షనర్లు, ఉద్యోగులు, కార్మికులందరూ కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇక్కడ చూస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.25% వడ్డీ రేటును సీబీటీ తన చందాదారులకైతే సిఫార్సు చేసింది. మరి ఇది ప్రస్తుతం అయితే బయట మన డబ్బుల్ని వడ్డీకిచ్చుకుంటే రూ. 2 వడ్డీ వస్తాయి. ఇది చూస్తే 8.25% అంటే 65 పైసల వడ్డీ వస్తుందన్నట్టు. అంటే మనం బయట ఏ పెన్షనర్ గానీ, ఉద్యోగులు గానీ బయట అప్పులు తీసుకోకుండా తమ జీవితాన్ని అయితే కొనసాగించి ఖచ్చితంగా మరి ఏదో ఒక పనికైతే అప్పు తెచ్చి పిల్లల ఫీజులు కట్టుకోవడం, హెల్త్ పరంగా ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ చూయించుకోవడం ఇలాంటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వం చెల్లిస్తున్న 8.25% పీఎఫ్ వడ్డీ రేటు చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. కనీసం 9% గానైనా ఆ ఈపీఎఫ్ వడ్డీ రేటు నిర్ణయిస్తే మంచిగుండేది. సరే, ఏది ఏమైనా ఇంకా అదృష్టం 8.25% తగ్గించకుండా అలాగే ఉంచింది ఈ సీబీటీ అని చెప్పొచ్చు. మరి అదేవిధంగా ఈడీఎల్ఐ పథకం ఆమోదించబడిన కీలక మార్పులంటే మరి ఉద్యోగులు, పెన్షన్లకు సంబంధించిన బీమాకు సంబంధించి కూడా కొన్ని మార్పులైతే చేయడం జరిగింది. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ అయితే 8.25%గా మార్పులు చేయకుండా అలాగే ఉంచారు. తర్వాత ఈడీఎల్ఐ పథకం కింద బీమా ప్రయోజనాలను కూడా పెంచడం జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక సంవత్సరంలో మరణిస్తే కనీస ప్రయోజనం 50,000 జీవిత బీమా ప్రయోజనం అయితే అందించబడుతుంది. మరి ఈ సవరణ ప్రతి సంవత్సరం సర్వీస్లో మరణించే 5,000 కంటే ఎక్కువ కేసులకు ఈ అధిక ప్రయోజనాలు అందిస్తుందని భావించారు. అదేవిధంగా చందా చెల్లించని కాలం తర్వాత కూడా ఇది 6 నెలల పాటు చెల్లించకుండా కానీ ఇది అమల్లో ఉండే విధంగా సవరించారు. తర్వాత ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి ఉద్యోగి మారినప్పుడు కూడా మధ్యలో వచ్చే ఆ 1 డే గ్యాప్ కూడా ఇక్కడ ఎలాంటి సవరణ కూడా చేయడం జరిగింది. ఈ విధంగా ఈడీఎల్ఐ పథకంలో మార్పులు చేయడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక అధిక వేతనాలపై పెన్షన్ ఆన్ హయ్యర్ వేజెస్పై కూడా గౌరవనీయ సుప్రీంకోర్టు తీర్పుపై మరి మేము ఫాలో అవుతున్నాం, అనుసరిస్తామని చెప్తున్నారు. 4 నవంబర్ 2022లో సుప్రీంకోర్టు తీర్పు అమలు పట్ల మరి ఈపీఎఫ్ సభ్యులు కానీ, పెన్షనర్లు, యజమానులకు సౌకర్యాలు కల్పించడానికి ఈపీఎఫ్ వివిధ చర్యలు తీసుకుంటుంది. ఈపీఎఫ్ మిషన్ మోడ్లో పనిచేస్తుందని మరియు 72% దరఖాస్తులు అయితే ప్రాసెస్ చేయబడ్డాయని సీబీటీకి అయితే తెలియజేయబడింది. మరి హయ్యర్ పెన్షన్ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు అయితే హయ్యర్ పెన్షన్, కనీస పెన్షన్ 7,500 ఇవ్వాలని చెప్తున్నారు. మరి ఆ 7,500 పెన్షన్పై కూడా ఎలాంటి కీలక ప్రకటన అయితే చేయలేదు. అదేవిధంగా మరి అధిక వేతనాలపై, అధిక పెన్షన్ విషయంపై కూడా మరి ఇక క్లారిటీ కూడా ఎక్కువైతే ఇంకా లేదు. దాదాపు ఇంకా 72% దరఖాస్తులే ప్రాసెస్ చేయబడ్డాయి. ఇంకా 28% దరఖాస్తుల్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదేవిధంగా మరి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సంబంధించి 2025 నుండి అన్ని ప్రాంతీయ కార్యాలయాల్లో కేంద్రీకృత పెన్షన్ చెల్లింపుల వ్యవస్థను కూడా అమలు చేస్తుంది. ఈ వ్యవస్థ కింద అన్ని ఆర్ఓలకు పెన్షన్ చెల్లింపులు ఎస్బీఐ యొక్క న్యూఢిల్లీ బ్రాంచ్లో నిర్వహించబడే కేంద్రీకృత పెన్షన్ డిస్బర్స్మెంట్ ఖాతా నుంచి పంపిణీ చేయబడతాయి. ఇది గతంలో ఒక ఆర్ఓ నుండి మరొక ఆర్ఓకు తమ కేసుల వివరాలను బదిలీ చేయడానికి చాలా కాలం టైం వేస్ట్ అయ్యేది. కానీ జనవరి 2025 నెలలో 69.35 లక్షల మంది పెన్షనర్లకి 1,710 కోట్ల పెన్షన్ ఈ సిపిపిఎస్ ద్వారా పంపిణీ చేయబడిందని చెప్పింది. ఇక నష్టాలను తగ్గించడం మరియు సమస్యలను తగ్గించడం కోసం ఇక్కడ ప్రధాన కారణాలు ఒకటి ఏంటంటే పీఎఫ్ బకాయిలు ఆలస్యంగా చెల్లింపులకు అవుతుండడం చాలా ముఖ్యమైన సమస్య. కాబట్టి ఈ పీఎఫ్ బకాయిల ఆలస్యాన్ని కూడా చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని ఇక్కడ చెప్పారు. అదేవిధంగా ఏమైనా జాప్యాలు జరిగితే నష్టపరిహారం రేటు కూడా వడ్డీతో సహా చెల్లించాలని చెప్పేసి కూడా 5% నుండి మరియు 6 నెలలకు మించి జాప్యాలకు 25% వరకు మరి నష్టపరిహారం కూడా చెల్లించే విధంగా ఇక్కడ ఒక చర్య కూడా తీసుకున్నామని చెప్పారు. అదేవిధంగా ఈపీఎఫ్ వార్షిక బడ్జెట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. 2024-25 సంవత్సరానికి సవరించిన అంచనాలను మరియు ఈపీఎఫ్ మరియు దాని ద్వారా నిర్ణయించబడే పథకాలకు
2025-26 సంవత్సరానికి కూడా బడ్జెట్ అంచనాలు కూడా ఇక్కడ బడ్జెట్ కూడా రూపొందించడం జరిగింది. మరి ఈ బడ్జెట్ ఈ సిబిటి సమావేశంలో యజమానులు, ఉద్యోగులు మరియు కేంద్ర ప్రభుత్వం మరియు ఈపీఎఫ్ యొక్క ఇతర సీనియర్ అధికారులు, ప్రతినిధులు కూడా హాజరు కావడం జరిగింది. ఇక హయ్యర్ పెన్షన్కి కానీ కనీస పెన్షన్ సంబంధించి కానీ ఎలాంటి కీలక ప్రకటన వెలువడకపోవడం అన్యాయం అని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక్కడ చూస్తే 7.35 లక్షల అధిక పెన్షన్ అర్జీల తిరస్కరణ, దేశవ్యాప్తంగా అందినవి 17.49 లక్షలు, 24,000 మందికి పెన్షన్ నిర్ధారణ, దరఖాస్తుల పరిష్కార స్థితిపై చర్చించిన ఈపీఎఫ్ఓ సిబిటి. అధిక పింఛన్ కోసం వచ్చిన దరఖాస్తుల్లో 7.35 లక్షల దరఖాస్తులు అనర్హమైనగా ఉద్యోగుల భవిష్య నిధి కార్యాలయం అయితే లెక్క తేల్చింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఉండాల్సిన అర్హతలు లేవని స్పష్టం చేసింది. గతేడాది నవంబర్ నాటికి 2.54 లక్షలు అనర్హమైనగా భావించిన ఈపీఎఫ్ఓ ఈ ఏడాది వాటి సంఖ్యను భారీ ఎత్తున పెంచింది. మరి ఇందులో 24,000 మందికి ఇప్పటి వరకు అధిక పెన్షన్ చెల్లింపు పత్రాలు అయితే మంజూరు చేసింది. 70 లక్షల మంది పెన్షన్దారులు ఉంటే కేవలం 24,000 మందికి అధిక పెన్షన్ చెల్లింపు పత్రాలు మంజూరు చేయడం అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక దరఖాస్తుల పరిష్కార స్థితిపై ఈపీఎఫ్ఓ సిబిటి శుక్రవారం అయితే చర్చించింది. మరి తిరస్కరణకు ప్రధాన కారణాలు ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు 11/11/2022 ప్రకారం అధిక పెన్షన్ పొందేందుకు చాలామంది సభ్యులకు అర్హతలు అయితే లేవు. అధిక పెన్షన్ ఆప్షన్కు ఇవ్వకుండా 2014 సెప్టెంబర్ 1 కన్నా ముందు రిటైర్ అయిన సభ్యులు అనర్హులని సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఈ కేటగిరీకి చెందినవి ఉన్నాయి. ఇక అధిక పెన్షన్కు అర్హత కలిగిన సభ్యులకు ఈపీఎఫ్ఓ, ఈపీఎస్ బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్ నోటీసులు కూడా జారీ చేసింది. డిమాండ్ నోటీసుల్లో చెల్లించిన మొత్తం ఎక్కువగా ఉండడంతో కొందరు సకాలంలో కట్టడం లేదు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం సకాలంలో చెల్లించని సభ్యులను అనర్హుల కేటగిరీలో చేర్చుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే అధిక పెన్షన్ కోసం ఉమ్మడి ఆప్షన్లు ఇచ్చి 2014 కన్నా ముందు పదవి విరమణ చేసిన సభ్యుల దరఖాస్తుల పరిష్కారం నెమ్మదిగా ఉంది. తెలంగాణలో 29,396 మంది దరఖాస్తు చేస్తే ఇప్పటి వరకు 9,021 మాత్రమే పరిశీలించి అర్హమైన వారికి డిమాండ్ నోటీసులు ఇచ్చి అర్హత లేని వాటిని తిరస్కరించింది. దరఖాస్తుల పరిష్కారంలో అన్ని జోనల్ కార్యాలయాలతో పోల్చితే తెలంగాణ 30.69%తో అట్టడుగున ఉంది. ఏపీలో 9,264 మంది దరఖాస్తు చేస్తే 7,756 అంటే 83% అయితే పరిష్కారం లభించింది. అధిక వేతనంపై అధిక పింఛన్ కోరుతూ తెలంగాణలో 135,920 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 70,031 పరిష్కారం అయ్యాయి. ఏపీలో 47,535 మందికి 28,135 కేసులు అయితే పరిష్కారం అయ్యాయి. తెలంగాణ కన్నా ఏపీలో పరిష్కార రేటు ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ విధంగా అధిక పెన్షన్ సంబంధించి ఇంకా చాలా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక భవిష్య నిధిపై వడ్డీ రేటును 8.25%గా యథావిధిగా ఉంచింది. ఇది నిన్న ఫిబ్రవరి 20 జరిగిన 237వ సిబిటి మీటింగ్ యొక్క కీలక నిర్ణయాలు. సరే, ఏది ఏమైనా కనీస పెన్షన్ 7,500పై మరి ప్రభుత్వానికి రిఫర్ చేస్తే బాగుండేది. ఇక హయ్యర్ పెన్షన్పై కూడా త్వరగా నిర్ణయం తీసుకోవాలి, అందరికీ అమలయ్యేలా చూడాలని చెప్పేసి కోరుతున్నారు. వచ్చే సిబిటి మీటింగ్లోనైనా ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకొని వారి యొక్క ఆర్థికపరమైన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.